చామంతి పువ్వా 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 నీకు బంతి పూల మేడ. ముగ్గురు తల్లకి క్లాత్ ఈ చామంతి పువ్వు సాంగ్ లో చిరంజీవి గారు పక్కన వేసిన రోజా గారు, అక్కడ కూర్చున్న రోజా గారు ఇద్దరు ఒకటేనా? లేదే, వాళ్ళ అమ్మగారు ఈవిడే. ఆవిడకి ఇవిడి తేడా ఏంటో? అప్పట్లో ఆవిడ వస్తుందంటే మగుడు పిల్లలు టీవీ దగ్గర కూర్చునేవాళ్ళు, ఇప్పుడు టీవీలో ఈవిడ దగ్గర కూర్చుంటున్నారు. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి గానీ ఈ సినిమాలో రోజా గారు ఎంత ముద్దు ముద్దుగా మాట్లాడారు. ఏం మాట్లాడారు? ఒట్టి చేతులతో దేవుడి గుళ్ళోకి వెళ్ళకూడదంట, మల్లె పూలు తేలితే చల్లగా చూస్తాడంట, కనకాంబరాలు తేలితే కనికరిస్తాడంట. మన స్కిట్ కి టైం లేదు గంట, 10 నిమిషాల్లో చెయ్యాలంట, లాగితే తెల్లగిస్తావంట. అక్కడ చూడవే, చూడు ఈరోజు ఎంత అందంగా రెడీ అయిందో చూడవే. లెఫ్ట్ టర్న్ తీసుకొని చూస్తే ఆంధ్ర ఆవకాయ పచ్చల్లా ఉన్నావు, రైట్ టర్న్ తీసుకొని చూస్తే తెలంగాణ బోటీ కర్రీలా ఉన్నావు. ఒకసారి యూటర్న్ చేసుకోండి. చెన్నైలో సాంబార్లా ఉన్నానా? సాంబార్లో పడ్డ బల్లిలా ఉన్నావు. ఏంటి ఈరోజు కొత్తగా పొగుడుతున్నారు? దీన్నే పులిహారలో పురోగతి చెందడం అంటారే. మరి ఆ బిస్కెట్ లేదో బాబు గారు కూడా వేయచ్చుగా. ఇప్పుడు 7 సంవత్సరాలు అయినా బిస్కెట్లు వేస్తే నిజమా కాదా అని ఆలోచనలో వీళ్ళు ఉంటారు. ఆయన ఇలాంటివి చాలా చూసేవాళ్ళు అంటారు. ఆయనకి మేము అమాయకులమయ్యా బాబు. నేను ఇప్పుడు కూడా అదే ఆలోచనలో ఉన్నా. ఇవన్నీ బాగానే చెప్తావు అంటే మాటల్లో పడి ఏంటి మర్చిపోతాను అనుకుంటున్నావా? ఏంటి మన పాల కేంద్రం దగ్గర సుజాత పక్కన నిలబడ్డావు, దానికి నీకేమైనా లింక్ ఉందా? ఇంకా నయ్యం పాలు పిండేటప్పుడు గేట్ దగ్గర ఉంచున్నావు, దానికి నాకేమైనా లింక్ ఉందా అని అడగలే. పెళ్ళై 2 ఏళ్ళు అయింది, ఒక ముద్దు లేదు, ముచ్చట లేదు. ముద్దు అసలు ఆ మొహంలో ముద్దు ఎక్కడ పెట్టాలో నువ్వు చెప్పవే. ఎవడో 2 లాఠీలు తీసుకొని 2 సైడ్లు పొడిచినట్టు బొగ్గ లోపలికి పోయి మూతి ముందుకు వచ్చింది. ఇప్పుడు కోతి నుంచి మనిషిగా మారడానికి మొత్తం 10 దశలు, ఇది అటు ఇటు కాకుండా 5వ దశలో ఆగిపోయింది. అది మూతో కోతో తెలియక 3 పెగ్గులేసి పడుకుంటున్నా రోజు. మూతో కోతో తెలియలేదు. అట్లా గ్యాప్ ఇవ్వాలి. నీ ఒక్కడికండి ఇలా అనిపిస్తుంది. నేను వీధిలోకి వెళ్తే ఆ బాహుబలి సినిమాలో చేసిన అవంతిక క్యారెక్టర్ నువ్వా నేనా అని అడుగుతున్నారు. అవంతిక ఆర్పి కొరికేసిన జంతికలాగా ఉంటది ఇది అవంతిక ఏంటండి? ఇంతమంది టీం లీడర్లు ఉండగా ఆర్పే కొరకాలా? ఆడు కొరికితేనే ఇంత చండాలంగా ఉండేది. ఇలా రోజు పిల్లలతో గొడవ పడే ఆ సుజాత మగుడు కోమాకి వెళ్ళాడు. వాడు డబ్బున్నోడు ఎక్కడికైనా వెళ్తాడు, నన్ను వెళ్తాం. మొన్నటిదాకా లారీ డ్రైవర్ గా పనిచేసావు, ఆ లారీనేమో జనాల్లో తీసుకెళ్ళా మొత్తం పోయింది. అది కూడా ఏమే ఇప్పుడు మనం లారీ వేసుకుని వెళ్తున్నప్పుడు ఒక సైడ్ ఊరేగింపు జరుగుతుంది, ఇంకో సైడ్ ఇద్దరు నడుచుకుంటూ వస్తున్నారు. నువ్వు అయితే వెళ్తావు? ఇద్దరు సైడ్ వెళ్తాను. నేను ఇద్దరు సైడ్ వెళ్ళా, వాళ్ళిద్దరు ఊరేగింపు సైడ్ వెళ్ళారు. నన్ను ఏం చేయమంటావు? మొత్తం వేస్తాం అనమాట. అయినా డబ్బు సంపాదించడం పెద్ద విషయం కాదు, కుక్కను కొడితే రాలుతాయి. ఏదో ఒకసారి కొట్టి చూడండి. కొట్టమని అడుగుతారు, కొడితే కేసు పెడతారు మళ్ళీ. అంటే నేనా మరి కాదా? అంటే నాకు కాపురం చేయడం ఇబ్బందిగా ఉందా? కాపురం చేసేటప్పుడు కోరికలు రావాలి, అసలు మనం ఏం చేస్తున్నాం అని అనుమానాలు రాకూడదు. ఆవేశంతో ఉన్న భర్త భార్య గురించి ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? అనే లోపే వాళ్ళ ఆవిడ వచ్చింది, ఏమంటాడు? ఏమి పొద్దులొస్తే మాత్రం ఖాళీగా ఇంట్లో ఉంటావు. ఇప్పుడు దాకా పిల్లలు లేరు. ఆ ఎదురు వెంకట్రావు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటే 10 మంది పిల్లలు కన్నాడు. వాడు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి అదే వర్క్ లో ఉన్నాడు. ఏమండి ఈ మాటలకేం గానీ మనకి ఇన్ని రోజులు పిల్లలు లేదంటే ఏదో దోషం ఉంది అనుకుంటానండి. అందుకే ఒకరిని రమ్మన్నాను, అతను వస్తే మొత్తం చెప్పేస్తాడండి. ఎవరిని పిలిచావో ఏంటో. వస్తాడండి. జరిగింది చెబుతా, జరగబోయేది చెబుతా. పిల్లి గుడ్డిది అయితే ఎలుక ఎడిటింగ్ లో పోయేదంతా చూపించిందంటారా? అన్ని చెప్తాడంట, కానీ మేము అడిగింది చెప్పు. ఎంతగా ఏంటి మీ సమస్య? ఇప్పుడు దాకా పిల్లలేరు స్వామి. మీకు సంతాన సమస్యకు పరిష్కార మార్గం నా దగ్గర ఒకటి ఉంది. చూసి చెప్పండి సార్. మీకు సంతానం కలగాలంటే కాసేపట్లో చనిపోబోయే కన్ని పిల్లలను పెళ్లి చేసుకోవాలి. ముసలోళ్ళు దొరుకుతారు, కన్నె పిల్లాడు దొరుకుతారండి కాసేపట్లో. చెప్పింది చేయరా మూర్ఖ. ఆయన చెప్పేది నిజమేలాగుందండి. ఆయన వచ్చినప్పటి నుంచి యదం కాడ అదురుతూనే ఉందండి. ఇప్పటికిప్పుడు ఎక్కడ దొరుకుతారే కన్నె పిల్లలు అంటే? దొరుకుతారండి. సరే వెళ్దాం పదా. ఒక కొంటె పిల్లనే చూసా, సెంటిమీటర్ నవ్వమని అడిగా, తను నవ్వితే 100 మంది సిచ్చిపోయారే బాపు. అది బాపు బాబు కాదు, మీకు సైడ్ కొడుతున్నారు. మీరు కన్నెపిల్ల ఏం మాట్లాడుతున్నారండి? చూస్తే అర్థం కావడం లేదు. అంటే ఇంకా మీకు పెళ్లి కాలేదా? ఏం మాట్లాడుతున్నా చూస్తే అర్థం కావడం లేదు. అంటే చావుకు సిద్ధంగా ఉంది మీరేనా? ఏం మాట్లాడుతున్నావే చూస్తే అర్థం కావట్లేదు. నేనేం చావుకు సిద్ధంగా లేను, కావాలనే చావాలనుకుంటున్నాను. ఎందుకో? నా వయసు 23 సంవత్సరాలండి. ఒక అబ్బాయిని ప్రేమించాను, నన్ను మోసం చేశాడండి. దీని అంతటికీ కారణం ఇదే కాదు. ఆవిడకి లాగా మీరే మందం వచ్చు కదా. ఎందుకంటే నాకు ఇంత అందం ఇచ్చాడు,
ఇప్పుడు ఈ ప్రాబ్లం నీకు దండం పెడతాను ఇలాంటివన్నీ చెప్పకే. ఆ ముడతలు చూడు చిడతల్లాగా ఉన్నాయి. ఇంతకీ నన్ను ఎందుకు పిలిపించారో చెప్పండి. మాకేం లేదండి, సంతానం కలగట్లేదంటే కాసేపట్లో చనిపోయే కన్నె పిల్లని పెళ్లి చేసుకోమన్నారు. మీరు ఎలాగో చనిపోబోతున్నారు, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే మా దోషం పోద్ది. నేను ఎలాగైనా చనిపోతున్నాను కాబట్టి నాకు 2 తమ్ముళ్ళు ఉన్నారండి. ఓకే. అలా ఆలనా పాలనా మీరే చూసుకోవాలి. దోషమే పోద్దంటే వాళ్ళని చూసుకోవటం ఏముందండి, నేను తాళి కట్టేస్తా ఫస్ట్. అయ్యో చాలు చాలు, ఆవిడ పోద్ది, నువ్వురా మనం పోతావరా నువ్వు. ఒక్క నిమిషం. ఓ దేవుడా, ఈ కన్నె పిల్లక ఇంత శిక్ష. ఆడియన్స్ అన్నం తినే టైం, ఈ టైంలో అలా డైలాగులు చెప్పకు నువ్వు. మా ఆయన కొత్తనాడికి నేను మనసు మార్చుకున్నానండి. కన్నె పిల్లగా పోవడం కంటే కన్న తల్లిగా పోవాలనుకుంటున్నానండి. పులిస్త్రీ కన్న తల్లిగా. ఏంటి అంత లేదు, నీ చావేది నువ్వు చావు. ఏంటి నా కడుపులో కాయించలేరా? కాయ కాయించడం అంటే ఏదో ఇడ్లీ వాయి తీయించడం అంత ఈజీగా అడుగుతారు. ఏంటండి ఈ కర్మ మనకి? అదిరింది అదిరింది అన్నావుగా, కన్ను ఇప్పుడు అదిరిందా? అది మన తోస్తాను అంటుంది ఇప్పుడు. సర్లేండి, మన మయ్యాన్ని గొడవలు ఎప్పుడు ఉండియే కానీ మా తమ్ముళ్ళు పిలుస్తాను. తమ్ముళ్ళు ఇలా వచ్చారు ఇద్దరు. వీళ్ళేనండి నా బంగారు కొండలు. పక్క పక్కనే నుంచున్న పాపి కొండలు లాగున్నారు, వీళ్ళు బంగారు కొండలు ఏంటి? ఊరుకోరా మీ బావగారు. రండి, మొత్తాన్ని భరించాలి ఇప్పుడు, రండి. ఏంటి ఇది? ఏమండి, నా తమ్ముళ్ళు 10 దాటితే పాలు తాగుతారు, గుడ్లు తింటారండి. నువ్వు అక్కవా టీచర్? అవన్నీ ఎందుకు అలవాటు చేసేవే రే? ఏమండి, వాళ్ళకి కొంచెం పాలు పోయడం తప్ప. పొట్టలో పోస్తే పుణ్యం వస్తుంది, వాళ్ళ పొట్టలో పోతే ఏమొస్తుంది? హైపరాది ఎంత సంపాదిస్తున్నాడో చూడండి అని యూట్యూబ్ లో రాసేవాళ్ళు. ఇలాంటి వాళ్ళు ఇద్దరుంటే హైపరాది ఎలా అడుగుతుంటున్నాడో చూడండి అని రాస్తారు. వాళ్ళతో మాట్లాడండి, తన్ని తరివేయకుండా. అన్ని తరిమేసే సత్తా ఉంటే నిన్నే దన్నేవాడు కదే. జస్ట్ ఫ్రూట్స్ తిన్నారు అంతే పాపం. ఒరే, అరటి తోటలో పడ్డ ఏనుగులని పేపర్లో తాగడం కానీ ప్రత్యక్షంగా చూస్తా. ఏమండి, వాళ్ళు చిన్న పిల్లలండి. పిల్లల సులభ కాంప్లెక్స్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి సున్నున్నాయా అని అడిగే రకం ఇల్లు. బావా ఒక క్వార్టర్ మందు కూడా బావా. నీకు సరిపోతారా క్వార్టర్? వరద నీటిని కొలిచినట్టు టీఎంసీ లో తీసుకొచ్చి మొత్తం జిహెచ్ఎంసీ ట్యాంకర్ లో నింపి పంపాలి, అప్పుడు మీకు దాని. వాళ్ళు గొడవ పక్కన పెట్టండి. ఏంటి పెళ్లి అయ్యింది? అయ్యో, ములక్కాడ తినండి పిల్లలు పుడతారు. ఏంటి ములక్కాడ తినండి పిల్లలు పుడతారు. ములక్కాడతో కాపురం చేస్తేనే బొట్టలు తింటే పుడతారా? మసాలా తినండి. కారంగా ఉందా? లేదే, నాలుగు ఎంత పొడవు ఉందో చూసుకుంటున్నా. ఏమండి, మీరు ఏదైనా చేయండి, నాకు పిల్లలు కావాలి. పిలక్కేసుకోవడానికి సవరం లేదంటే పూల జడ అడిగిందంట. మీరు ఏం చేస్తారో తెలియదండి, ఆ పిల్లలే నాకు కావాలి. ఏమి ఏంటి ఎలానే అసలు? నాకు పిల్లలు కావాలండి. మీకు దండం పెడతాను, కొంచెం ఊపిరి తీసుకునివ్వండి. బావా ఊపిరి అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు ఊతప్పని తింటే ఎలా ఉంటదంట? ఓతప్ప కాదు, ఉల్లి దోశ తింటే బాగుంటది. మీకు పిల్లలు మీరు కాదే, వాడు కావాలి నాకు. మీరు వాడు దొరికితే మీకు చెప్తా వాడి సంగతి. వాడే జరిగింది చెబుతా, జరగబోయేది. నమస్తే సార్, నాకు కొంచెం దోషం ఉంది, చూసి చెప్పరా? నీ దోషం పోవాలంటే కాసేపట్లో చనిపోయిపోయే పిల్లల్ని పెళ్లి చేసుకో. ఎంతమందికి చెప్తారు ఈ మాట? ఎంతమందికి చెప్తారు ఈ మాట? ఇదిగో దొరికే రావే, వీడి వల్ల మనం ఇదంతా చేసింది. చూడు, ఈడేనండి నన్ను మోసం చేసింది, ఈడేనండి. ఓహో, నువ్వు మోసం చేసి వాళ్ళందరినీ మాకు తగిలిస్తున్నావారా? తీసుకెళ్ళి ఎవరిని? నువ్వు మోసం చేసి ఎవరిని అంటా ఉంటుంది, తీసుకెళ్ళిపో. అక్క నువ్వు వెళ్ళు, ఇక్కడ బావ దగ్గర ఉంటే బిర్యానీ ఉంటది. ఉంటది రా, ముందుకురా. బిర్యానీ ఉంటది, ముందు చంపుతా.